తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ పైప్లైన్ లీక్ అయింది. ఫలితంగా భారీగా ఎగసిపడిన మంటల్లో చిన్నారులు సహా కొందరు స్థానికులు మాడి మసయ్యారు. భారీ మంటల్లో చిక్కుకున్న వారి హాహాకారాలతో నగరం గ్రామం మారుమోగింది. నిద్రలోంచి తేరుకుని ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అగ్నికీలల్లో చిక్కుకున్నవారు కాలి బూడిదయ్యారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అమలాపురం, కాకినాడ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ పైప్ లీకు కారణంగా దాదాపు 250 మీటర్ల ఎత్తులో మంటలు ఎగిసిపడ్డాయి. బ్లోఅవుట్ మాదిరిగా పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు ఎగిసిపడడంతో నగరం గ్రామం అగ్నికీలల్లో చిక్కుకుంది. స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరుగులు తీశారు. చాలా ఇళ్లు, దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. వందలాది కొబ్బరి చెట్లు మాడిపోయాయి. తలలు మాడి మోడుగా మిగిలాయి. ప్రమాదం జరిగిన నగరం గ్రామంలో పరిస్థితి భయానకంగా ఉంది. అయిన వారిని, ఆస్తులను పోగొట్టుకున్న స్థానికుల బాధ వర్ణనాతీతం. ఒకసారి పొయ్యిలు అంటించుకున్నామని మేము పడికి పోయే వాళ్ళం. పెద్ద సౌండ్ కింద వచ్చేసిందండి. ఏంటో వచ్చేసింది అన్నంత దగ్గరికి వెళ్ళాను. అప్పటికప్పుడే పైకి అంతా గ్యాస్ తన్నేసింది, మంట వచ్చేసిందండి. మేము అలా గొట్లు అంతా పరిగెట్టుకెళ్ళిపోయామండి. అంతే ఇప్పుడు ఇంటికాడ వాళ్ళు ఫోన్ చేసి ఏమవ్వలేదు రండి అంటే వచ్చామండి. మరి ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారు. పిల్లలతో ఉన్నామండి. మా కొంపలు అంటుకుపోతే ఏమున్నదండి మాకు? ఇంకా ఆధారమేంటి చూడ, రోడ్డు మీద అలాగ అంటుకుపోయారు. అలాగే మాకు కూడా రాకుండా ఇప్పటికైనా ప్రజలు మంచిగా చేయండి బాబు. అధికారులు ఎందుకు అధికారులు ఇక్కడ ఓంచేసి పెట్టి కొంపలమయ్యాన్ని కొంపలలో నాశనం పెట్టేస్తున్నారు. మేమెంత పిల్లల్ని భుజాలని మీద ఈడ్చుకుంటే ఎంత ఎలా పరిగెట్టాం. మా బాధలు దేవుడు చూశాడు. అప్పుడు మీరున్నారు, ఏం చూస్తున్నారు? అధికారులు నెగ్గించేసుకుంటారు, గ్యాస్లు డబ్బులు ఇచ్చేసుకుంటారు. మా పరిస్థితి ఇంతేని. ఇంకా ఈ రోజు అలాంటి పరిస్థితి మాకు వస్తే ఎవరు మమ్మల్ని చూస్తారండి? అయ్యక్కని చూసినాడు ఎలా ఉంది తెలుసండి. మొత్తం ఎన్నంటికి పోయి బాబు ఎంత దారుణం ఎక్కడ లేదండి బాబు. ఇన్ని ప్రమాదాలు జరిగిన కానీ ఇంత దారుణం ఎక్కడ చూడలేదండి బాబు. మేమైతే ఈ రోజు ఇలా ఉందండి. పిల్లలతో అంతా దేవుడికి రొప్పానండి బాబు. ఇది పక్కనే మా ఇల్లులు. అటు రావద్దు ఇలా కొట్టింది కానీ బాబు. ఈ అర్ధరేత్రైతే మాత్రం ఇంకా అసలు ఏమి చూడలేమండి ఎవరు. ఈ తాటిపాక రిఫైనరీ నానుకుని ఉన్నటువంటి ఈ బ్లోఅవుట్ గతంలో జరిగినటువంటి దేవర్లంక, కొమరాడ, పాసెలపూడి, అల్లవరం జరిగినటువంటి బ్లోఅవుట్ల కంటే భిన్నమైనది. గ్యాస్ పైప్ లైన్ గతంలో భోపాల్లో ఏ రకమైతే లీకేజ్ అయిందో ఇక్కడ లీకేజ్ అయినటువంటి పైప్ లైన్ని ప్రజలు అప్రమత్తం కాకపోవటం, అందుబాటులోనే ఓఎన్జీసీ ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఓఎన్జీసీ అధికారులు ఈ లీకేజీని పసికట్టకపోవటం వల్ల ఎవరైతే ప్రొద్దుడు వంట చేసుకోవడానికి, టిఫిన్ చేయడానికి క్యాంటీన్కి వచ్చినటువంటి వంటదారులందరూ పొయ్యి వెలిగించడంతో ప్రమాదం చుట్టుపక్కల వ్యాపించి తెల్లవారుజామున ఈ ఇన్సిడెంట్ జరగడంతో ఈ గ్యాస్ లీకేజ్ గ్రామం అంతా వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి పైప్ లైన్లు తరచూ ఓఎన్జీసీ అధికారులు ఈ పైప్ లైన్ యొక్క రిపేర్ చేయటం కానీ, పాడైపోయిన దాన్ని కొత్తది వేయటంలో కానీ నిర్లక్ష్యం వహించడం, మొట్టమొదటి రోజుల్లో చూపించినటువంటి చొరవ కానీ, దీని మీద చూపించేటువంటి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు కానీ ఓఎన్జీసీ వాళ్ళు తీసుకోకపోవటం, గతంలో పనిచేసినటువంటి అధికారులందరూ కూడా గతంలో ప్రజలకు భయపడి ఇక్కడ ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు. కానీ ఈ పైప్ లైన్ లీకేజ్ అనేటువంటిది కేసినపల్లి, ఇతర పొన్నమండ ప్రాంతాల నుంచి గ్యాస్ని ఈ ఓఎన్జీసీ తీసుకొచ్చి డంప్ చేసేటువంటి పైప్ లైన్ అవటం వల్ల ఇది
ప్రమాదం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు కోనసీమ చుట్టూ కూడా ఎన్ని జరుగుతాయనేటువంటి మాకు భయంగా ఉంది. పెదలు తలం కొట్టి కొట్టే రోజు వచ్చేన్నాను కొడతారు. ఈ వైనీసిని తలం కొడతారు. వేల మంది చచ్చిపోయారు, పసిపిల్లలు కాలిపోయారు. ఏంటి వేల కోట్లు తినేస్తున్నారు, వేల కోట్లు తినేస్తున్నారు. హర్షకుమార్ ఎంపీ ఉండగా ఏంటి నడితే ఆయనకి కొంత డబ్బు ఇచ్చి ఆయన్ని చల్లార్చారు ఈ కేంద్రం కాంగ్రెస్. దుర్ఘటనతో గ్రామస్తుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. స్థానిక జీసీఎస్ కార్యాలయంపై దాడి చేశారు. అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. సిబ్బందిపైన విరుచుకుపడ్డారు.